శివకుండలి సాధన యోగా చేయడం వల్ల మానవ శరీరంలో ఒక అద్భుతం జరుగుతుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని, ఇది ఒక నిరంతర సాధన యోగా అని కుండలిని సాధన యోగా గురువు వ్యవస్థాపకుడు జీవేశ్వర్ యోగి గురువు వివరించారు. శ్రీశైలంలోని పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో గత 4 రోజులుగా ఈ కుండలిని సాధన యోగా శిక్షణ కార్యాలయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కుండలిని సాధన చేసేందుకు ఏపీ, తెలంగాణ, అమెరికా, చైనా నుంచి సుమారు 400 మంది శ్రీశైలం వచ్చి శివయ్య క్షేత్ర పరిధిలో కుండలి యోగా సాధనలో నిమగ్నమయ్యారు. ఈ కుండలి సాధనలో నిమగ్నమైన సమయంలో చిన్నగా ధ్యానంలోకి వెళతారు. ధ్యానంలో ఉన్న సమయంలో ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంటుందని, శరీరంలోకి శక్తి ప్రవహిస్తుందని, మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయని, శరీరంలోని రోగాలు కూడా నయమవుతుందని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని, మనసు ప్రశాంతమైన నిర్దిష్టమైన వాతావరణంలో ఉంటుందని జీవేశ్వర్ యోగి గురూజీ మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు మీ చేతులను తీసేసేసి సో all of you close your eyes and keep your hand on around the system and if you have any test so బయటికి రిసీవర్ ప్రస్తుతానికి అందరికీ చెప్పేది ఏంటంటే ఒకసారి మనము ఓకే సో మనము కుండలిని యోగా అనేది అసలు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే స్టెప్ 1 అంటే కుండలిని జాగృతి చేసుకోవడం ఇలా, అలాగే మనము సమాధి టెక్నిక్ అనేది లెవెల్ 1లో నేర్చుకుంటాం. తర్వాత సుషుమ్నా నాడి గురించి తెలుసుకుంటాము, తర్వాత చక్రాల గురించి, తర్వాత జాగృతమైన కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ చక్రాల ద్వారా తీసుకొని, తర్వాత లెవెల్ 5లో రెసిడెన్షియల్ ఆఫ్లైన్ క్యాంప్లో మనము ఆత్మ సాక్షాత్కారం మనము ఏమిటి, అలాగే డీప్గా సమాధి లెవెల్స్, ఇంకా డీపర్ లెవెల్లో సాధన గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తదనంతరం లెవెల్ 5.1 అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనకు 6 బ్యాచ్లు చేయడం జరిగింది. ఇవి ఫస్ట్ టైం రిషికేశ్లో, తర్వాత కాశీలో చేయడం జరిగింది. ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. సో ఇది మొత్తం ప్రస్తుతం లెవెల్స్ అనేది ఇది. ఇక దీని తర్వాత మనము ఈ యొక్క కుండలిని యోగ సాధన చేయడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి అంటే, మనకు ముఖ్యంగా మన ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే అవి మనకు వాటన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే మన నాడులకి సంబంధించిన ప్రకారమే ఉంటూ ఉంటుంది మన సమస్యలు. ముఖ్యంగా మన యొక్క శారీరక సమస్యలన్నీ. సో ఎప్పుడైతే నాడి శుద్ధి అవుతుందో అప్పుడు ఆరోగ్య సమస్యలు వాటంతటా అవిగా మనకు నిర్మూలించడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు చక్రాలు. సో మనకు 7 ముఖ్యమైన చక్రాలు ఉంటాయి. వాటిని మనం మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, శుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అని అంటాము. సో ప్రతి ఒక్క చక్రము ప్రతి ఒక్క అవయవానికి లింక్ అవ్వడమే కాకుండా
మన యొక్క జీవితానికి ఒక సంబంధం అనేది ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు మన మూలాధార చక్రం అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది, స్వాధిష్టానము అనేది రిలేషన్షిప్స్ లేదా సంబంధ బాంధవ్యాలకు సంబంధించింది, మణిపూరకము అనేది ఫైనాన్షియల్గా అంటే డబ్బుకు సంబంధించింది లేదా మన సక్సెస్కి సంబంధించింది ఉంటుంది. సో ఈ మూడింటిని మనము మెటీరియలిస్టిక్ లేదా ప్రాపంచికకి సంబంధించిన చక్రాలు అనేది మనం తెలుసుకుంటాం. ఒక వ్యక్తి ఎవరికైనా సరే ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు సమస్యలు ఉంటాయి. ఈ 3 చక్రాల్లో ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల కలుగుతుంది. ఇక తర్వాత అనాహత చక్రము అనేది మనకు స్పిరిచువల్ చక్రాస్ లేదా హయ్యర్ చక్రాస్ అని అంటాము. సో ఈ అనాహత చక్రం మనకు ముఖ్యంగా బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది స్పిరిచువల్ వరల్డ్కి దీనికి సంబంధించింది. విశుద్ధి చక్రము అనేది మనకు ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరము మనం కాదు అనేది తెలియజేస్తుంది. ఇంకా ఆజ్ఞ చక్రం అనేది మన థర్డ్ ఐ లేదా సైకిక్ పవర్స్కి సంబంధించింది మొత్తం ఉంటుంది. సహస్రారం కంప్లీట్గా సెల్ఫ్ రియలైజేషన్ లేదా ఆత్మ సాక్షాత్కారం అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క చక్రాల ద్వారా అలాగే కుండలిని సాధన ద్వారా మనము మన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళకు అలాగే మనం సామాజికంగా కూడా మనము ఒక బాధ్యతతో ఉంటాము. అలాగే మన